వదిలే కంగ్రాచులేషన్స్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్. అమ్మమ్మ క్యాచ్ చేయండి. అంటే ఎక్కువ రేట్ ఉన్న పట్టు చీర కట్టుకోవడం ఇంపార్టెంటా, మనకు సూట్ అయినా అందంగా కనిపించే చీర కనిపించే ఇంపార్టెంటా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్స్. సమయం వచ్చేసి 5 నిమిషాల దాకా 12 అవుతుంది. చూసారు కదా, మా అక్క వాళ్ళందరూ వచ్చారు, మేమైతే రెడీ అయ్యాము. హాయ్ చుట్కీ, హౌ ఆర్ యూ? మంజులకి వచ్చింది, సర్పక్ వచ్చింది, ఝాన్సీ, జున్ను విన్. ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు? బాబు, రోహిత్ అందరం కలిసి వాళ్ళ మేము పెద్దపల్లి వెళ్తున్నాం అనమాట. పెద్దపల్లి ఎందుకు వెళ్తున్నాం ఏంటనేది అక్కడికి వెళ్తారా చూద్దాం. సో ప్రజెంట్ అయితే బయట వాతావరణం అయితే మంచిగా ఫుల్ ఎండ అయితే కొడుతుంది, విపరీతం ఎండ అయితే స్టార్ట్ అయినాయి. మన శివరాత్రి రాకముందే ఫుల్ టెంపరేచర్స్ పెరిగిపోయాయి అనమాట. ఏమైంది బేట? అయ్యో, విన్నానికి ఏమైందట? ఏమైంది? కార్తీక్ విన్నాని బీరిపోయిండు, పెదవులు వలిపోయినాయి. యాక్చువల్ వేడికి టోటల్ పెదవులు వలిపోయినాయి. సో ప్రజలు వెళ్తున్నాం ఇక్కడ నుంచి. అయితే ఇక మా అమ్మ కూడా రెడీ అయిపోయింది. చూసారా అమ్మ? హాయ్. మనం వెళ్తున్నా ఇప్పుడు అందరం కలిసి పెళ్లికి వెళ్తున్నాం అనమాట. అయితే ఒక డౌట్ వచ్చింది అనమాట. అంటే ఎక్కువ రేట్ ఉన్న పట్టు చీర కట్టుకోవడం ఇంపార్టెంటా, మనకు సూట్ అయినా అందంగా కనిపించే చీర కనిపించే ఇంపార్టెంటా? మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఎక్కువ రేటు చీర పట్టు చీర కట్టుకున్నా కానీ అది బాగాలేదనుకో, తక్కువ రేటు చీర మంచిగా కనిపించినా కానీ అది బాగుందనుకో, ఏది బెటర్ చెప్పండి. రోహిత్ బాబు అయితే బండి మీద వెళ్తున్నారు, మేము జున్నాని విన్నాని అయితే లోపలికి వచ్చేస్తున్నారు. ప్రజెంట్ అయితే మేము కార్లో వెళ్తున్నాం అనమాట. ఏంటి? ఏమైంది? ఎటు పోతాను? పెళ్ళి? ఎవరి పెళ్ళి? పూసాల వారి పెళ్లి, పెళ్లి దగ్గరికి వెళ్తున్నాడు. పూసాల వారి పెళ్ళి అంటే మా ఇంటి పేరు పూసాలనే. సో అన్నయ్య కొడుకు, మా అన్నయ్య వాళ్ళ కొడుకు పెళ్ళికి వెళ్తున్నాను అనమాట. ఎవరున్నారు కార్లా? సర్పక్క, ఝాన్సీ, మంజులక్క, విన్ను, అమ్మారా చుట్కిదా. సో చలికాలం స్టార్ట్ కాలేదు కానీ ఎండలు మాత్రం బయట టెంపరేచర్ 34 degrees టెంపరేచర్స్ ఉన్నాయి. అమ్మ, జున్ను, విన్ను. చలికాలం ఎండాకాలం స్టార్ట్ కాలేదు. సో ఎండాకాలం స్టార్ట్ కాదు, చలికాలం స్టార్ట్ అన్నా. మా చుట్కీ గారు వెనకాల కూర్చున్నారు. నేను ఏదైతే తప్పు మాట్లాడినా చెప్తున్నారు అనమాట. సో ప్రజెంట్ అయితే మేము కిసాన్ నుంచి బయలుదేరాము. చూసారు కదా బయట ఎట్లా ఉందో ఎండ వాతావరణం అంతా. జున్ను విన్నులో బబ్రో తేరి వాళ్ళు పోయింది అట్లా. సో మేము చాలా ఇళ్ళ తర్వాత కలిసినాం మళ్ళీ ఇక్కడ. సో ఇంట్లో మీ ఇట్లా లాస్ట్ పెళ్ళి ఇది. ఓకే, అందరూ వచ్చింది. సో ఫైనల్ అయితే పెళ్ళి అవుతుంది. పెళ్ళి కరెక్ట్ సమయానికి వచ్చేసాం మేమైతే. జున్ను విన్నా అని చెప్పేసి. హాయ్. ఎటు వచ్చినాడు? ఎటు పోయినావు? లైట్స్ వచ్చినాయి ఇక్కడ, లైట్స్ ఉన్నాయా? సరే ఇక్కడ చలో పైకి వెళ్దాం, కిందికి వెళ్దాం, మనం అందరం తీద్దాం ఒకసారి. ఒకసారి మనం భోజనశాలకి వెళ్ళేద్దాము, ఓకేనా? భోజనశాలకి దారి అనమాట. అక్కడ మ్యారేజ్ అవుతుంది. భోజన హాల్లో ఏమేమి ఐటమ్స్ వేస్తారో చూద్దాం. ఇక్కడ వాటర్ ఇంకా రెడీ కాలేనమాట, 12 అవుతుంది. ఇది భోజన శాల. జున్ను, నువ్వు తింటావు ఉప్మా? అన్నయ్య ఉప్మా తింటున్నాడు, నువ్వు తిన్నావా? మరి ఆడుకుంటా, ఆడెళ్ళి ఆడుకో. నాతోనే ఉంటారట వీళ్ళైతే. ఫంక్షన్కి వచ్చినా కూడా ఎక్కడ వచ్చినా నాతోనే తిరుగుతూనే ఉంటారు వీళ్ళు. సో ప్రజెంట్ మా విన్నానికి ఒకటి చూపెడుతున్నా. ఇది ఏంటో చెప్తారో చూద్దాం. ఇది ఏంటిది? ఇది ఏంటి బేట? ఏంటది? ఇది గులాబ్ జామ్. స్వీట్ తింటావు కదా? స్వీట్ తిన్నావా నువ్వు? తినా స్వీట్? అదే గులాబ్ జామ్ బేట. ఇదంతా తిన్నావా? సరే దా. ఏం కడేసినారు ఇక్కడ? ఇవి ఏంటి చెప్పు నాకు. ఇక్కడ ఏమున్నాయి? క్యారెట్, బీట్రూట్, దోసకాయ, నిమ్మకాయ. తింటావు ఇవి కూడా? తినక దామడదా. ఇక్కడ ఫంక్షన్ హాల్లో చూసారు కదా, నాగపుట్ట ఉందట. నాగపాము పుట్ట ఉంటుంది కదా, అది ఇందులో ఉంది. ఇందులో లోపల వెళ్దామా? సో మిర్చి గోలిస్తాను ఇక్కడ. పిండి ఎట్లా ఉన్నాయి? మిర్చి గోడ జున్నానికి విన్నానికి పెట్టడానికి వచ్చినాను అనమాట. మిర్చి గోలిస్తున్నారు. తింటాను మిర్చి? మరి మిర్చి తింటాడట. మిర్చి అయిపోయిన తర్వాత ఓకే పద. విన్ను, జున్ను నిద్ర వస్తుంది నీకు? హలో.
బిడ్డ వచ్చి ఏ క్లాస్ చదువుతున్నావు? థర్డ్ క్లాస్ చదువుతున్నావు. ఏ స్కూల్కి వెళ్తున్నావు? ఆల్ఫోర్సేనా? అయ్యో నువ్వు స్కూల్కి వస్తావు కదా, నన్ను చూస్తావు కదా. జున్ను స్కూల్ అన్నమాట. వదిన కంగ్రాచులేషన్స్ ఫస్ట్. కంగ్రాచులేషన్స్. పూసాల వారి పెళ్ళి అంటే ఇది మా వాళ్ళ పెళ్ళి అనమాట. సో అందరు ఇప్పుడే కలిశారు. ఫుల్ బాగున్నా. నువ్వు బాగున్నావు? చలో సెల్ఫీ టైం. హాయ్ నిద్రకి ఇప్పుడే లేచినట్టుంది. పసుపు కుంకుమలు. హాయ్ హౌ ఆర్ యూ? ఇప్పుడు వస్తున్నావా? ఎటు పోయినావు మరి? ఎగ్జామ్స్కి వచ్చినావా? ఓకే. ఇక వాహిని బిడ్డ వచ్చింది. వాహిని బిడ్డ ఫుల్ హ్యాపీ. మిర్చి కోసం చూస్తున్నాడు విన్నాను. ఏం తింటావు? మిర్చి తిన్నావా? మిర్చి అయిపోయింది. ఐస్ క్రీమ్ తినాలి ఇప్పుడు ప్రజెంట్. నువ్వు కూడానా? స్వీట్ కూడా తిన్నావా? కళాజామున్ తిన్నావా? ప్రజెంట్ అయితే భోజనాలు అవుతున్నాయి ఇక్కడ, చూసారు కదా. నో దిస్ ఈజ్ మై లంచ్. ఇదే నా లంచ్. నేను ప్యూర్ వెజ్ కనుక ఓన్లీ పప్పు, ఆలుగడ్డ, మిర్చి, బగారా. పప్పు వాట్ ఆర్ ఈటింగ్? అమ్మా ఇక్కడ నాన్ వెజ్, నేను వెజ్ అనమాట. అక్కడ వాళ్ళు చూస్తారా? ఏం తిన్నా? ఐస్ క్రీమ్ తింటారా మీరు? నువ్వు ఐస్ క్రీమ్ తింటారు? ఓకే. ఇంత చిన్న ఉన్నప్పుడు చూసినా, ఇప్పుడు ఇంత పెద్ద అయిపోయాడు. చిన్న బాబు అప్పుడు చూసి ఇప్పుడు చూస్తే సడన్గా. ఇప్పుడు ఏం చేస్తున్నారు?
క్యాచ్ 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 పక్కన క్యాచ్ క్యాచ్ వెళ్ళిపోవద్దు ఇళ్ళకే వెళ్ళాలి. ఐస్ క్రీమ్ ఆడతాక ఐస్ క్రీమ్ ఆడ ఓకే నేను ఇల్లే తిరగాలి. ఓకే సరే కమ్ కమ్ సార్ కమ్ కమ్ అమ్మ ముందురా ముందురా దూరం కాదు అక్క అక్క వెళ్ళిపోవద్దు అక్క అక్క ఇక్కడ తిరగాలి. అమ్మ మురుకుతుంది ఇప్పుడు. అమ్మ మురుకుతుంది. అమ్మ క్యాచ్ చేయండి. నేను మామని పట్టుకుంటా. పట్టుకుంటే ఎట్లా మరి? సో రన్నింగ్ 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 సరే రన్నింగ్ చలో ఓవర్. సాయంత్రం 4:43 పెళ్ళయింది. ఇక్కడ నుంచి వెళ్ళి బయలుదేరడం అన్నమాట. ఇక మన పెద్దపల్లి నుండి కరీంనగర్ బయలుదేరాలి. ప్రజెంట్ మనం కూనారం రోడ్లో ఉన్నానమాట. సో బయట టెంపరేచర్ అయితే గో రేంజ్లో ఉంది. 36 degrees ఉంది. అప్పుడే మేము వచ్చినప్పుడు 34 degrees ఉంది. ఇప్పుడు వచ్చేసి 36 degrees అయింది. అలా బయటకు వచ్చాము. వాతావరణం ఉందని మొత్తం సండే కనుక మొత్తం నిర్మానుష్యంగా ఉంది. రామచంద్రోజు వారి వివాహ ఆహ్వానము. యాక్చువల్లీ ఇది పూసాల వారి వివాహం అనమాట. అమ్మాయి తరఫున కనుక రామచంద్రోజు, ఇక్కడ చూసారు కదా అబ్బాయి తరఫున పూసాల వారి పెళ్లి సందడి. అంటే మా ఇంటి పేరు పూసాలని. చలో వీఆర్ గోయింగ్ టాటా బై బై. మీరు బండి పోతేనే మేము కార్లో వచ్చేస్తాం. ఓకేనా? సాయంత్రం అయిపోయింది. ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయింది. మేము బయలుదేరుతున్నాం ఇక్కడి నుంచి నందన గార్డెన్స్ నుంచి. బాయ్ బాయ్. బండి వద్దు, బండి పోతే మా డస్ట్ పడితే కలర్. ఓకేనా? వెళ్దామా? అండ్ దిస్ ఇస్ ద గార్డెన్ ఆఫ్ నందన గార్డెన్స్ పెద్దపల్లి. వెళ్దాం ఇక. టాటా బాయ్ బాయ్ అందరికి. 7 గంటలకు అయితే అందరం ఇంటికి వచ్చేసినాము. ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. చూసారు ఎంతమంది ఉన్నారా మా ఇంట్లో అందరూ. మా పప్పి యాడ్ అయింది ఇందులో. ఇప్పుడు మా పప్పి ఒక్కటి రాలేదన్నమాట ఫంక్షన్కి. ఫోన్ చూస్తున్నారా మళ్ళీ? జున్నాన్ అయితే ఫోన్ చూస్తున్నాడు. వినాన్ ఏం చేస్తున్నారు ఇక్కడ? పప్పి చుట్కీలు ఏం చేస్తున్నారు? బబ్రోహితలు ఏం చేస్తున్నారు? అందరూ ఫోన్ పట్టుకున్నారు చూసారా. ఇంటికి రాగానే కథ మళ్ళీ ఫోన్లో స్టార్ట్ చేశారు. మా విన్నాన్ ఏం చేస్తున్నారు? పిస్తా తింటున్నాను. పిస్తాలు తినడేమో. సో ఎప్పుడు కానీ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఈ మధ్యకాలంలో అందరూ అయితే ఓన్లీ తల్లిదండ్రులు పెద్దోళ్ళు మాత్రమే పోతున్నారు. పిల్లలు తీసుకొని వెళ్ళట్లేదు అనమాట. మీరు ఎక్కడికైనా కూడా మీ పిల్లల్ని అందరి కుటుంబంలో తీసుకెళ్ళడం అయితే అలవాటు చేసుకోండి. అలా జరగడం వల్లనే కుటుంబాలన్నీ కలిసి ఉంటాయి. పెద్దలు చిన్నలు అన్నీ కూడా తెలుస్తాయి అనమాట. రిలేషన్ సర్కిల్ ఎవరు అంటే ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎవరికి ఏ వరుస అవుతారు ఏందనేది తెలుస్తుంది. సో ఈ రోజుకే ఈ వీడియో ఇలా గడిచిందనమాట. సో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి వరప్రసాద్ వ్లాగ్స్ని.